కబీర్ ఒకటి చెప్పాడు, దుఃఖమే సుమిరన్ సబ్ కరై సుఖమే కరై న కోయ్, సుఖమే సుమిరన్ కరై దుఃఖ కాహే కో హోయ్. అంటే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఒక్కడు కూడా స్మరణ చేయడే. సుఖంలో స్మరణ చేస్తే దుఃఖం ఎందుకు వస్తుంది? సుఖంగా ఉన్నప్పుడు ఎవడు స్మరణ చేయడు. స్మరణ అంటే నేను ఆత్మను అన్న స్మరణ చేయడు. నాకేం పోయి కాలం, నేను అన్ని బాగున్నాయి, 2 కార్లు 3 పెళ్ళాళ్ళు ఉన్నారు నాకు. దుఃఖమే సుమిరన్ సబ్ కరై సుఖమే కరైంది కోయ్, సుఖమే సుమిరన్ కరై దుఃఖ కాహే కోహే. నువ్వు సుఖంలో ఉన్నప్పుడే నువ్వు ధ్యానం చేస్తే అసలు దుఃఖమే రాదు నీకు. ఎందుకు వస్తుంది? దుఃఖం రావడానికి కారణం మన అజ్ఞానము. ఎందుకు వస్తుంది దుఃఖం? కారణం ఉంటేనే దుఃఖం వస్తుంది, కారణం లేకపోతే దుఃఖం రాదు. నువ్వు అజ్ఞానం కనుక నీకు అజ్ఞానం పోగొట్టడం దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వస్తే కానీ నువ్వు ధ్యానంలోకి రావు. నీకు అజ్ఞానం లేకపోతే పుట్టిన పంచి నీ దుఃఖమే రాదు నీకు. పుట్టిన పంచి నువ్వు జ్ఞానంలో ఉన్నావంటే నీ తల్లిదండ్రులు జ్ఞానంలో ఉండాలి. తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే ఆ ఇంట్లో పుట్టిన పిల్లలందరూ ఎప్పటికీ వాళ్ళకి ఎప్పుడు నిరోగులుగా ఉంటారు, యోగులుగా ఉంటారు, భోగులుగా ఉంటారు, నిరోగులుగా ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఇంట్లో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు. మీ ఇంట్లో పిల్లలు ఎలా పెరుగుతున్నారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎలా ఉన్నారు అని నేను అడుగుతున్నాను. మీ పిల్లలు బాగుండాలంటే మీరు బాగుండాలి. స్కూల్లో స్టూడెంట్స్ బాగుండాలంటే టీచర్స్ బాగుండాలి. ఇంట్లో పిల్లలు బాగుండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు బాగుండాలంటే 2 విషయాలు, ధ్యానం చేయాలి, మాంసం తినకూడదు. అవి 2 లేవు. కానీ దుర్గమ్మ పూజలు, రామనవమి ఉత్సవాలు, వినాయకుడి ఉత్సవాలు,